తెలంగాణ సినిమా రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కమిటీతోటి ఇప్పటికే 2-3 సార్లు చర్చలు జరిగాయని తెలిపారు. హరిహర వీరమల్లు సమయంలో 2 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా ఇప్పటికీ సంవత్సరం గడిచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సినిమాకు పర్సంటేజ్ విధానం తప్పనిసరిగా అమలు కావాలని స్పష్టం చేశారు. నిర్మాతలు చర్చలను ఆలస్యం చేస్తున్నారని, గ్రేడింగ్ పేరుతోటి కొత్త చర్చలు తీసుకొస్తున్నారని విమర్శించారు. తెలుసు ఒక సబ్ కమిటీ కూడా ఫార్మ్ అయింది. సబ్ కమిటీలో డిస్కషన్స్ నడుస్తున్నాయి అనేసి తెలుసు. ఇదంతా మనం వీఆర్ వెరీ హోప్ఫుల్, బట్ డిలే అవుతుంది. ఈ డిలే ఇస్ ద కల్ప్రిట్. ఎందుకంటే ఈ డిలేనే మాకు ఎన్నోసార్లు చూసాము అనేది మాకు ఆ భయం. సో ఇటుపక్క ఎగ్జిబిటర్స్ అందరినీ ఆల్మోస్ట్ 120 ఎగ్జిబిటర్స్ది దీనావస్థ ఉంది. అందరితో మాట్లాడుతుంటే ఇది మళ్ళీ సేమ్ స్టోరీనే ఉంది అనేసి అనిపిస్తుంది. సో మా రిక్వెస్ట్, మేము పర్సంటేజ్ సిస్టమ్ మీద ట్రావెల్ అవుతూ ఉన్నాం. మీ అందరికి తెలుసు జెట్లీ కూడా అట్లాగే అయింది. 1 month కింద జెట్లీ మూవీ పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. సో ఈ డీలే కాకుండా ఏమన్నా జరిగి ఉంటే బాగుండేది. ఇప్పుడు అంటే డీలే అంటే ఇప్పుడు శ్రీధర్ గారు అన్నట్టు ఫస్ట్ 3 weeks తేల్చేద్దాం అనే మాట, దానికి ఇంకో 3 weeks యాడ్ అయ్యి జూన్ దాకా పోయింది. కావాల్సని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ అవుతున్నారా ఏమవుతున్నది అనేది. సో మేము ఒక నలుగురము ఆ సబ్ కమిటీలో ఉన్నాము. సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అనదర్ 250 థియేటర్స్. మేము అక్కడ మమ్మల్ని ఇట్లా కన్విన్స్ చేస్తే సరిపోదు కదా. వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అండ్ దెన్ రిపోర్ట్ బ్యాక్. సో ఆ సిస్టంలో వీఆర్ ఫెయిలింగ్. సో ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్, ఏం చేసినా యాక్షన్ చాలా ఫాస్ట్. తెలంగాణ సినిమా రంగంలో కీలక పరిణామం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ ఫోన్లైన్ అందిస్తారు. సంపత్, గత 9 రోజులుగా అటు ప్రొడ్యూసర్లకి ఎగ్జిబిటర్లకి పెద్ద వివాదం జరుగుతుందో, పర్సంటేజ్ అలాగే రెంట్ విధానానికి సంబంధించి ఏదో జరుగుతుందో ఇది దీనికన్నా చాలా కీలక పరిణామాలు చోటు చేస్తామని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఎగ్జిబిట్ 100 కూడా కీలక సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఖచ్చితంగా మాకు పర్సంటేజ్ విధానమే కావాలి, మాకు ఈ రెంటల్ బిజినెస్ పైన ఉద్యోగం కూడా కీలక నిర్ణయించాలని మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ సునీల్ నారాయణ రిజైన్ చేసిన తర్వాత కూడా చాలా కీలక పరిణామాలు. ఎందుకంటే ఆయన కూడా థియేటర్స్ ఆయన ఎగ్జిట్ చేశారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఆయన రిజైన్ చేసిన తర్వాత చాలా కీలక పరిణామాలు చోటు చేస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఒక కమిటీ వేసి ఒక 16 మంది కమిటీ వేసి 2 నెలల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా కావాల్సిన అయితే పర్సంటేజ్ విధానానికి సంబంధించి పూర్తిగా దీనికి అయితే ఇవ్వగలమా లేదా అనే దాని గురించి కూడా ఒక కమిటీలో వేడుకోవడం జరిగింది. కానీ ఈ 2 నెలల ఈ లోపల దీనికి సంబంధించి రిజైన్ చేసిన తర్వాత కూడా, ఎందుకంటే సురేష్ బాబు నుంచి ఒక ఆయన పర్సంటేజ్ విధానానికి కూడా ఆపోజిట్ ఒక లేఖ కూడా బయటకు వచ్చింది. కానీ ఆ లేఖలో కూడా తన లేఖకు సంబంధం లేదనేసి కూడా సురేష్ బాబు చెప్పడం కూడా జరిగింది. అది అనేక రకాలుగా కూడా ఎగ్జిక్యూటివ్లను కూడా మోసం చేస్తున్నారు అనేసి కూడా ఈ ఎగ్జిక్యూటివ్లందరికీ కూడా ఒక మీటింగ్ లో పెట్టుకోవడం. ఆ మీటింగ్ లో ఖచ్చితంగా పెద్ద సినిమా నుంచి మాకు ఖచ్చితంగా మాకు పర్సంటేజ్ విధానం కావాలి, అది ఎంత ఇస్తారో మనం కూర్చొని మాట్లాడుతున్నాం అనేసి కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పటి నుంచి కాకుండా హరిహర వీరమల్లు సినిమా నుంచి కూడా మమ్మల్ని మోసం చేస్తారు. ఎందుకంటే ఇది 2 నెలల సంవత్సరం తీరుస్తామని చెప్పి అప్పటి నుంచి కూడా తర్వాత చాలా సినిమాలు పెద్ద సినిమాలు వచ్చాయి. అయినా అప్పటి నుంచి కూడా వాళ్ళకి పర్సంటేజ్ విధానం ఇవ్వకుండా రెంటల్ బేస్ పైన కూడా వాళ్ళు కొనసాగించడం కూడా జరుగుతుంది. అందు గురించి ఖచ్చితంగా ఒకవేళ పెద్ద సినిమా కనుక పర్సంటేజ్ ఇవ్వకపోతే మేము తెలంగాణలో సినిమాను ఆడించము అనేసి వాళ్ళు ఖచ్చితంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ పర్సంటేజ్ విధానం ద్వారానే మేము సస్టైన్ అవ్వగలము, లేకపోతే మాకు చాలా ఇబ్బందులకు గురవుతాము మాకు అనేసి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ప్రతి వాళ్ళు చూస్తున్నాం మనం. సంపత్, పెద్ద సినిమాకు పర్సంటేజ్ విధానం ఒకవేళ అమలు కాకపోతే పరిస్థితి ఏంటి? ఎగ్జిబిటర్లు ఏం చెప్తున్నారు? అయితే వీళ్ళు ఖచ్చితంగా కూడా, ఎందుకంటే మాకు ఒకవేళ పెద్ద సినిమా కనుక పర్సంటేజ్ ఇవ్వకపోతే అది 10%, 15%, 20% ఖచ్చితంగా, అంటే ఎంతో కొంత మాకు పర్సంటేజ్ విధానం కావాలి తప్ప మాకు రెంట్ వద్దు అనేది ఖచ్చితంగా చెప్పడం విధంగా. ఒకవేళ పర్సంటేజ్ విధానంగా ఇవ్వకపోతే మాత్రం మేము సినిమా థియేటర్లో ఆడినామని ఖచ్చితంగా చెప్పడం కూడా జరిగింది. అయితే ఒకవేళ మాకు వాళ్ళు పెద్ద సినిమా మాకు అడ్డంకి కాకూడదు అనుకుంటూనే వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మాకు పర్సంటేజ్ ఇవ్వాల్సినది చెప్తున్నారు. ఒకవేళ మాకు చిరంజీవి గారు ఏమన్నా అంటే మాకు పెద్ద ఇప్పుడు
చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి మాకు ఒకవేళ అవకాశం ఇస్తే ఆయన కలిసి ఆ బాధలు చెప్పుకుంటామనే ఒక మాటగా వాళ్ళు విషయం పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. సంపత్, నిర్మాతలు చర్చలను ఆలస్యం చేస్తున్నారు, గ్రేడింగ్ పేరుతోటి కొత్త షరతులు తీసుకొస్తున్నారని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన నిర్మాతలు ఎవరైనా స్పందించే అవకాశం ఉందా సంపత్? అంటే ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఎలాంటి స్పందన, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు మేము నిర్మాణాలుగా మేము చాలా కోట్లు పెట్టి 80% సినిమాలను కూడా చేస్తున్నాము, మా ఇబ్బంది అందులో పెట్టాము. కాబట్టి మేము ఇప్పటికిప్పుడు పర్సెంటేజ్ అందరం అమలు చేయలేము అనేది అందు గురించి రెండు శిక్షణ జరిగింది. అదైతే ఈ సినిమాలను చూసేసరికి దాదాపు సంవత్సరం పడుతుంది. మళ్ళీ అలాగే యథావిధిగా మా కాలయాపన చేస్తే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా పెద్ద సినిమాతోనే మాకు పర్సెంటేజ్ కావాలని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సంపత్.